జ్యోతి జ్యోతి ఎవరు నువ్వు? చంద్రరావు, చంద్రం కాఫీ తీసుకురా. కాఫీ. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? Get out! నాకేమీ కనిపించడం లేదు చంద్రు, నాకేమీ కనిపించడం లేదు. చంద్రు, నాకేమీ కనిపించడం లేదు. అంత చీకటిగా ఉంది మావయ్య. చంద్రు, నాకేమీ కనిపించడం లేదు. Yes, it's splitting of retinal layers. సీతారామయ్య గారు, మీ కోడలు కంటి రెటీనా పొరలు దెబ్బతిన్నాయి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, అవసరమైతే వెంటనే ఆపరేషన్ చేయండి. ఐఎమ్ సారీ, ఇప్పుడు ఏమీ చేసే అవకాశం లేదు. ఇంకా చాలా టైం పడుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆపరేషన్ చేస్తే చూపు రావచ్చన్నారు. వస్తుందో రాదో ఎవరికి తెలుసు. దానివల్ల మనం నష్టపోయాం. పెళ్ళైన వెంటనే కాదంటే మీ కుటుంబంలో కలతలు వస్తాయని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇప్పుడు ఎలాగో గుడ్డుదైంది. ఆ కారణంతో దాన్ని వదిలించుకోవచ్చుగా. ఈ పరిస్థితిలో వదిలేయడం న్యాయం కాదు. నాకు అన్యాయం చేయడం మాత్రం న్యాయమా? నీకేం తక్కువ చేశాను చెప్పు? కారు, నగలు, డబ్బు ఏం కావాలన్నా ఇస్తున్నాను. హాస్పిటల్లో నీకు తోడుగా తిరుగుతున్నాను. లోకం అంతా మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నారు. ఇంకేం కావాలి? ఉంపుడు కత్తి అనే పేరు పోవాలి. నీ భారీగా స్థానం కావాలి. మా నాన్నగారు ఒప్పుకోరు. ఆయన కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. అంటే
ఆయన చచ్చేంత వరకు. జ్యోతి, ఏమిటి అనేది? సారీ శేఖర్, నా ఉద్దేశం అది కాదు. తాళి కట్టకపోయినా నా సర్వస్వం నీకు అర్పించుకున్నాను. నీకు బిడ్డని కని తల్లిని కావాలని ఆరాటపడుతున్నాను. తాళి లేకుండా బిడ్డని కంటే ఆ బిడ్డ 10 మందిలో అవమానం పాలైతే నీకు ఇష్టమా? ప్లీజ్ శేఖర్, ఆలోచించు. నీ భార్యగా నాకు హోదా కల్పించు. లక్ష్మికి విడాకులు ఇచ్చేయి. ప్రయత్నిస్తాను. పిలిచారంట. దగ్గరికి రా లక్ష్మి. నా నీడ కూడా భరించలేనన్నారు మీరు. దగ్గరకు వచ్చి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి, నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ. చెప్పండి. నా వల్ల నీకు చాలా నష్టం జరిగింది. అది కావాలని చేసింది కాదు. ఎందుకు జరిగినా దాని గురించి నేను ఆలోచించడం లేదు. ఎప్పటికైనా నన్ను ప్రేమగా చూసుకుంటారని ఎదురు చూస్తున్నాను. మనసులు కలవకపోతే సంసారం సాగదని నీకు తెలీదా లక్ష్మి? మనసుకి సంసారానికి అర్థం తెలియకముందే నేను మీకు అర్థాంగినయ్యాను. అర్థం తెలిసాక ఎన్ని కష్టాలు పడినా భర్తను దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాను. అది అసంభవం. నాకు సంభవమే. లక్ష్మి, నువ్వు పరాయిదానివి కాదు, నా మేనత్త కూతురివి. అందుకే చనువుగా చెప్తున్నాను, మనిద్దరం కలిసి కాపురం చేయడం ఈ జన్మలో జరగదు. ఎన్ని జన్మలకైనా సాధిస్తాను. నో, నిన్ను పెళ్లి చేసుకోకముందే నేను మరో అమ్మాయిని ప్రేమించాను. నీ కారణంగానే మేము పెళ్లి చేసుకోలేకపోయాం. లక్ష్మి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీకే నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. నాకు విడాకులు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. నేను హాయిగా ఉంటాను, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇదిగో విడాకుల పత్రాలు. గదిలోకి పిలిచారంటే మనసు మార్చుకున్నారనుకున్నాను. మొదటిసారిగా లక్ష్మి అని పిలిస్తే ప్రేమగా కౌగులించుకుని ఓదారుస్తారని మురిసిపోయాను. నీ నెత్తటి మాటల వెనక ఎంతటి మార్గం ఉందని ఊహించలేకపోయాను. లక్ష్మి, నేను చెప్పింది అర్థం చేసుకో. అంతా నీ మంచికే. ఇష్టం లేకపోయినా నీ నాన్న కోసం నన్ను 3 ముళ్ళతో కట్టిపడేయటం, కాపురం చేయకుండా కష్టాలు పెట్టడం కూడా నా మంచికే కదూ. విడాకులతో వీధుల్లోకి నెట్టాలనుకోవడం కూడా నా మంచికే కదూ. బావా, కట్టుకున్న దాన్ని మోసం చేయాలనుకోవడం అన్యాయం. అందులో గుడ్డిదాన్ని నా గొంతు కోయాలనుకోవడం చాలా అన్యాయం. చేతులారా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోను. నేను సంతకం పెట్టను.